కేఈ శ్యాంబాబుకు కొసనపల్లెలో అడుగడుగునా ఘనస్వాగతం. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలంలో గల కొసనపల్లె గ్రామంలో పత్తికొండ నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబుకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పట్టారు. మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వెల్దుర్తి తెలుగుదేశం కార్యాలయంలో ఉండి పర్యవేక్షించారు. బుధవారం హైడ్రామా నడుమ సాయంత్రం కొసనపల్లె ప్రచార కార్యక్రమం మొదలైంది. కృష్ణగిరి ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి చెరుకులపాడు రోడ్డుకు మొదలలో చెరుకులపాడు గ్రామంలోకి వెళ్లనివ్వకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. కొద్దిమంది తెలుగు తమ్ముళ్లు వచ్చి ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో కేఈ శ్యాంబాబు అక్కడికి చేరుకున్నారు. హైడ్రామా నడుమ పోలీసులు బ్యారికేడ్లను ఓపెన్ చేశారు. దాదాపు వేలాది మంది అభిమానులు ద్విచక్ర వాహనాలతో వెంటరాగా కేఈ శ్యాంబాబుతో పాటు కర్నూలు ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు కొసనపల్లెకి చేరుకున్నారు. చెరుకులపాడు నుండి కొసనపల్లె వరకు వాహనాలు నిలిచిపోయాయి. వేలాది మంది భారీగా తరలివచ్చారు. మొదట కొసనపల్లె గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో కేఈ శ్యాంబాబు, పంచలింగాల నాగరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఓటర్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నియంతృత్వ పోకడాలు ఎన్నో రోజులు సాగవన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా తిరగవచ్చు అన్నారు. ఓటు వేయడానికి భయపడవద్దని ఈ సందర్భంగా ఓటర్లను సూచించారు. మీకందరికీ అండగా నేను ఉంటాను అన్నారు. చంద్రబాబు నాయుడు వస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. కాబట్టి ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజుకు తనకు 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. చెరుకులపాడులో పత్తికొండ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి అదనపు బలగాలతో పికెట్ నిర్వహించారు. కాగా చెరుకులపాడులో కేఈ శ్యాంబాబుకు ప్రజలు జీపులోనే బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డిపల్లె సుబ్బారాయుడు, వెల్దుర్తి మండల తెలుగుదేశం అధ్యక్షులు బలరాం గౌడ్, మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్, రమాకాంత్ రెడ్డి, సూదెపల్లి జయరాముడు, కృష్ణగిరి నబీ సాహెబ్, శ్రీరాములు, రామలకోట ఆచారి, ఆనంద్ యాదవ్, రామచంద్రుడు, ఈదుల వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. ప్రచారం ఉండేందుకు లేకపోతే మాకు అవసరం లేదు. మా పనులు ఎక్కడ ఎవరు అన్నా అంటే అందుకే పోతున్నా రేపు మా కొంత పిల్లలు ఉందా పొందా పొందా
Song mixed by DJ Bravo. From Little Battle. దయచేసి కార్లలో ముందు పోవాలా ప్లీజ్, దయచేసి ముందు పోవాలా. చిరకలపాడు ఆమ్లెట్ విలేజ్ కృష్ణాపల్లికి మన ఎంపీ క్యాండిడేట్ నారాజు గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే క్యాండిడేట్ మన శ్యాంబాబు గారికి, ఎల్లుచి మన జ్ఞానేశ్వర గారికి, మన కేఈ ప్రతాపన్న కొడుకు నిఖిలేష్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నా. ఈరోజు ఎంత స్వాగతం పలుకుతుంటే ఈ కృష్ణాపల్లి గ్రామ ప్రజలు సంతోషంగా ఉంది. ఎన్ని అడ్డంకులున్నా ఎదుర్కొని ఈ గ్రామానికి రావడం జరిగింది. ఎందుకంటే మేము ఇక సాగు ఈ పద్ధతులు మానుకోండి, ఎందుకంటే ప్రజలు చైతన్యమైనారు. పాత కాలం లేదు, ఇంకా కాలం పోయి మర్చిపోయింది. మేము గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు, మేము వెల్లుర్తి ఎంపీగా ఉన్నప్పుడు ఈ గ్రామానికి వచ్చి ప్రతి ఒక్కరికి పింఛని ఇంటింటికి పిచ్చే అలవాటు నేర్పించినాం. గతంలో లేదు. మా పెద్ద ఆశయంతో ప్రతి 1వ తారీఖు వచ్చి గ్రామ ఇంటింటికి పింఛన్ పంచేది నేర్పించినాం. అదేవిధంగా గ్రామ ప్రజలకి ఎప్పుడు కేవీ వాళ్ళు అండదండలు ఉంటారు, ఏమి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఇంత అపూర్వ స్వాగతం తెలిసినందుకు మీ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ, ఇప్పుడు మన పంచలింగాల కురువ నారాజ్ మాట్లాడాల్సింది. ఈరోజు పత్తికొండ నియోజకవర్గంలో నేను ఎన్నో గ్రామాలు చూశాను, ఎన్నో గ్రామాలకు ప్రచారానికి పోయాను. కానీ ఎక్కడ పత్తికొండ నియోజకవర్గంలో కనీ వినియోగల విధంగా ఈ గ్రామానికి ఇంత భారీ ఎత్తున ఇంత ఘన స్వాగతం మీ యొక్క అభిమానాన్ని చూస్తుంటే ఈ ఆంజనేయ స్వామి గుడి సాక్షిగా ఇక్కడ గెలుపు సాధ్యమైన. కాబట్టి నేను చెప్పేది సోదరులారా, వాస్తవంగా మీకందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం, ప్రజాస్వామ్యం ప్రకారం మనం ఎక్కడైనా కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రచారం చేసుకునే హక్కులు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. కానీ మనం నిన్నటి నుంచి ఈ చెర్లపాడు గ్రామం అయితేనేమి, పోసనపల్లి గ్రామం అయితేనేమి ప్రచారంలో భాగంగా మనం అన్ని రకాలుగా సంసిద్ధం చేసిన తర్వాత కొన్ని అవాంతరాలు వచ్చాయి. అందులో భాగంగా కలెక్టర్ గారు అయినటువంటి ఆర్ఓ గారికి కూడా 1కి 10 సార్లు విన్నవించుకోవడం జరిగినది. అయినా కానీ ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ఈ ప్రజాస్వామ్యంలో
రాజ్యాంగం ప్రకారం మనకు మాట్లాడే హక్కు ఉంది కాబట్టి ఈ రోజు ఇంత భారీ ఎత్తున కోసనపల్లి గ్రామానికి రావడం జరిగింది. నేను ముఖ్యంగా చెప్పాను అంటే రాబోయే రోజులు రాచరిక పరిపాలన లేదు స్వామి. ఇంకా రాచరిక పరిపాలన అంటూ ఉండబోదు. తెలుగుదేశం పార్టీ గ్రామాలకైతేనేమి ప్రజలకైతేనేమి బడుగు బలహీన వర్గాలకు అండదండగా ఉంటుంది. కాబట్టి మన నియోజకవర్గానికి కృష్ణగిరి మండలం వాస్తవ్యమైనటువంటి కె కృష్ణమూర్తి గారి తనయుడు వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని కె శ్యామన్న గారు పక్క మండలం వాసి వెల్లుర్తి మండలానికి మీకు ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటాడు. కాబట్టి మీరంతా అఖండ మెజార్టీతో శ్యామన్న గారిని అసెంబ్లీ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని, అలాగే లోక్సభ అభ్యర్థిత్వానికి ఉన్నటువంటి పంచలింగ నారాయణ నన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్తున్నాను. నేను ఎక్కడ చెప్తా సోదరులు నేను రెండో విషయాలు చెప్తాను. ఎందుకంటే సమయాభావం వల్ల అన్నగారు మాట్లాడాలి కాబట్టి ఒక్క మాట చెప్తా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన మీద రెండు మాటలు చెప్పేస్తా. ఎందుకంటే గతంలో ఇదే ఎలక్షన్లప్పుడు ఇదే చెట్లపాటు గ్రామానికి వచ్చే అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు ఎంతో పరామర్శించిపోయారు కదా. మరి అటువంటి వ్యక్తి వాళ్ళ చిన్నాన్న గారి విషయంలో ఏం జరిగిందో మీకు అందరికీ స్పష్టంగా తెలుసు. చిన్నాన్న గారి విషయంలో ఏం జరిగింది, తర్వాత ఇంకోటి వాళ్ళ అమ్మగారు విజయమ్మ గారు తినేవి, శర్మిలారెడ్డి గారు తినేవి, వీళ్ళంతా మా కొడుకు తండ్రి లేని పిల్లవాడు ఒక్కసారి ఓటేయండి అని ముద్దులు పెట్టి రోడ్డంతా తిరిగితే ఓట్లు వేసాం మనం అంతా. అవునా కదా? సంతోషం, నీకు కూడా పెట్టాడు. నేను చెప్పాను ఏమంటే మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తే 2024 ఎలక్షన్లు అదే చెల్లెళ్ళు వేదికల మీద 10 వేదికల మీద ఏమంటున్నారు, కొంగబట్టుగా మా అన్నకు ఓటు వేయొద్దండి అంటే ఎటువంటి పరిపాలన, వాళ్ళ యొక్క పరిపాలన ఎటువంటి పరిపాలన, రాక్షస పరిపాలన. మన లీడర్ ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ లీడర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మన టీం లీడర్ చాలా గొప్పవాడు. మన టీం లీడర్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. గొప్ప లీడర్, దార్శనికుడు, బడుగు బలహీన వర్గాల కోసం పుట్టినటువంటి మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ లీడర్ ఎవరు? ఒక క్రిమినల్. మీకు అందరికి తెలిసిన విషయమే. కాబట్టి నేను చెప్పేది ఏమంటే సోదరు, మీరు అంతా ఆలోచన చేసి ఇక రాబోయే రోజుల్లో రాచరిక వ్యవస్థ పోయింది. రాచరిక వ్యవస్థ అంటూ లేదు. బడుగు బలహీన వర్గాలతో రాజ్యం. కాబట్టి ప్రజలంతా చైతన్యవంతులై ప్రతి ఒక్కరు మన లీడర్ ఎట్లా వాడు ఉండాలా, మన గ్రామాలు ఏ విధంగా సుభిక్షంగా ఉండాలా అని ఒక్కసారి మీరంతా ఆలోచన చేసుకుని వ్యక్తులై ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటాను. అంతేగాక ఈ గ్రామానికి, ఎందుకంటే నాకు ఈ గ్రామంతో ఎంతో అనుబంధం ఉంది. ఎందుకంటే మా సొంతం చెల్లెల గారు ఇక్కడ రాముడు ఈ టెంపుల్ పక్కన ఉన్నటువంటి ఇల్లు మీకు అందరికి తెలిసిన విషయమే. ఎంతో అనుబంధం ఉంది. ఒక్కసారి నాకు ఈ గ్రామంతో నాకు బంధం ఉంది కాబట్టి, అన్నగారికి పక్క మండలమే కాబట్టి ఒక్కసారి మా ఇద్దరిని గెలిపించి చూడండి. మేము ఒక జోడెత్తల్లో పరిగెత్తి ఈ గ్రామాన్ని దిశ మార్చేవాళ్ళం. మీకు ఏ కావాలి, ఎప్పుడు కావాలి అందుబాటులో ఉంటాం. మేము ఏ టైమైనా అందుబాటులో ఉంటాం, ఏ క్షణమైనా అందుబాటులో ఉంటాం. కాబట్టి మీరు విఘ్నులు ఆలోచన చేసి మా ఇద్దరికి ఒకసారి అవకాశం ఇవ్వండి. ఏమైనా కూడా ఈ కోసనపల్లి గ్రామాన్ని పోయినంత దూరం మీరు కాలం ప్రకారం కాలపద్ధతి మారారు మీరు. కాబట్టి దయచేసి సోదరులారా మీరంతా మమ్మల్ని ఇద్దరిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటాను. నేను చివరిగా ఒక మాట చెప్తా, మీకు. నేను ఒక అతిపేద రైతు కుటుంబం అని రాజరాజు. అయితే ఒక ఎంపీటీసీ స్థాయి నుంచి ఎంపీ పోస్ట్ ఇచ్చారంటే తెలుగుదేశం పార్టీ యొక్క ఘనత. ఒక ఎంపీటీసీ నుంచి ఎంపీ వచ్చిందంటే కుర్ర కులానికి 40 ఏళ్ళు అయితే కూడా మనకు ఈ కులస్తులను ఏ పార్టీ గుర్తించలేదు ఎక్కడ కూడా. కానీ తెలుగుదేశం పార్టీ గుర్తించి మనకు దేశంలోని అత్యున్నతమైన పదవి ఏదైనా ఉందంటే లోక్సభ అనేది. దేశంలో అత్యున్నతమైన పదవి ఏది? లోక్సభ. నరేంద్ర మోడీ గారికి వచ్చినటువంటి సభ. అటువంటి సభకు ఒక గ్రామం నుంచి ఎంపీటీసీ స్థాయి నుంచి ఎంపీకి ఇచ్చిందంటే ఒక్కసారి మీరు విఘ్నంగా ఆలోచించండి. కాబట్టి మీరంతా ఏకదాటి మీద వచ్చి మా ఇద్దరిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ 2 చేతులెత్తి పాదాభివందనం చేసి మొక్కుతున్న సోదరులారా, ఏ మాత్రం పొరపాటు చేయకండి, దయచేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ వినియోగించుకుంటాను. సభాధ్యక్షులు సుబ్బారెడ్డి గారికి, అలాగే ఈ ప్రచారథం పైన ఉన్న మన పంచలింగల నాగరాజన్న గారికి, అలాగే జ్ఞానేశ్వర్ గౌడ్ గారికి, నా సోదరుడు కేఈ ప్రతాప్ తనయుడు నిఖిల్ గారికి, అలాగే బలరామన్న గారికి, నాగేశ్వరరెడ్డి అన్న గారికి, మరి ప్రతి ఒక్కరు రామచంద్ర నాయుడు గారికి, ప్రతి ఒక్కరికి
నాగేశ్వర రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి నమస్కారాలు చెప్తూ, ముఖ్యంగా నాతో పాటు ఎవరైతే ఈ రోజు ఇక్కడికి కొసరపల్లికి వచ్చిన ప్రతి ఒక్క టీడీపీ సోదరుడికి గ్రామస్తులందరికీ కూడా నమస్కారాలు. అయినా సుబ్బరాజన్న చెప్పినట్ల పోయినసారి మీరందరూ పెద్ద ఆయనకి ఓటేశారు. పెద్ద ఆయనకి ఓటేసిన తర్వాత మనం ఈ గ్రామంలోకి వచ్చి ప్రతి ఇంటికి కూడా మనం పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు దాకా ఈ ఇళ్లలో పెన్షన్ అనేది ఏంది అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఏంది ఇంత డబ్బు ఎందుకు ఇస్తున్నారు మాకు అంటే, ఇది చంద్రబాబు నాయుడు మీకోసం వృద్ధాపంలో మీకు అవసరం అవుతుంది అని చెప్పి డబ్బులు ఇస్తున్నారు. అంటే మా కాడ ఎప్పుడు ఎవరు ఇవ్వలేదే డబ్బులు అంటుంటే మేము దాని గురించి కనుక్కున్నాం. డబ్బు ఎక్కడ పోతుందో మనందరికీ కూడా బాగా తెలుసు. ఇక్కడ ఇంకా స్వాతంత్రం అనేది మనకి ఈ చెరుకులపాడికి కొసరపల్లికి ఇంకా స్వాతంత్రం రాలేదు. మనము ఇంతసేపు కూడా ఇంకా వాళ్ళ కాలు గోరు కింద బతకాలంటే ఈ యువత ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు. అందుకోసమే సోదరులారా, మనం ఏమి చేసినా కానీ ఒక మంచి కోసమే చేస్తాము. తెలుగుదేశం పార్టీ ఉండేదే మంచి కోసము. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మన పచ్చలింగాల నాగరాజు గారికి సీట్ ఇవ్వడం జరిగింది. మరి ఈయనకంటే ఒక 3 సార్లు ఎంపీ అయిన మన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకొని, ఇది కర్నూలు మొత్తం బీసీ సెగ్మెంట్, మీరు దయచేసి కురువ సామాజిక వర్గానికి చెందిన మన నాగరాజుకు మీరు సీట్ ఇవ్వాలా. మరి సీట్ ఇస్తే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క బీసీ కులం కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు దయచేసి మీరు ఈ సీట్ ఇవ్వడం జరిగితే మన పెద్ద ఆయన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా ఒప్పుకొని మన నాగరాజు గారి అభ్యర్థులని మంచిగా ఒప్పుకున్నారు. మరి రాబోయే కాలంలో రెండు ఓట్లు వస్తాయి. ఒకటి నాగరాజన్నకి, ఒకటి మీ సోదరుడిని కేఈ శ్యాంబాబుకి మీరు వేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మరి ప్రతి ఒక్క ఊరిలో కూడా సూపర్ 6 పథకాలు మన చంద్రబాబు గారు ఏదైతే వదిలారో ఆ సూపర్ 6 పథకాల వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ముసలి వాళ్ళకి 3,000 నుంచి 4,000 పెన్షన్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మన ఇంట్లో ధనికుల ఇంట్లో ప్రతి ఒక్కరు స్కూల్ పోవడం కాదు, పేదవాళ్ళ ఇంట్లో గుడిసెలో కూడా ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా స్కూల్ పోతే ప్రతి ఒక్కరికి కూడా 15,000 ఇచ్చి వాళ్ళు కూడా విద్య మంచిగా పొందాలని చెప్పి ఒక ఆశతో చంద్రబాబు నాయుడు గారు ముందరికి వచ్చారు. మరి ఆడవాళ్ళు బస్సులో ప్రయాణం చేస్తే ఉచితం, ఫ్రీ. అది కాకుండా రైతుకి 20,000 సంవత్సరానికి. మరి విద్యార్థులు ఎవరైతే చదువు కంప్లీట్ చేసుకొని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరుద్యోగ భృతి అని చెప్పి 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి మన జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారో మీకు అందరికి బాగా తెలుసు. ఆయన యువతకి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వాలంటరీ ఉద్యోగం అని చెప్పి ఆయన చుట్టూ దాసోహం చేసేటట్ల వాలంటరీ వ్యవస్థలో ఒకటి క్రియేట్ చేసి ఆయనకి పెట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీర్లకు కూడా 5,000 జీతం కాదు 10,000 జీతం ఇస్తారు, మీరు దయచేసి మీరు మంచిగా పని చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి మన యువతని కాపాడుకుంటాను, మన ఇండస్ట్రీస్ తీసుకొని వస్తాను, ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇస్తాను, వాళ్ళ కాళ్ళపైన నిలుచుకునేటట్లా చేస్తానని మన లోకేష్ బాబు కూడా చెప్పడం జరిగింది. మరి రాబోయే కాలం మంచి కాలం, 100% చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతున్నారు, అయి తీరుతారు. అలాగే మన నాగరాజన్న కూడా ఎంపీ అవుతారు. మీ అందరూ దయ ఉంటే నేను కూడా ఎమ్మెల్యే అవుతాను. మేమందరం తెలిసి మన పత్తికొండ ఏదైతే ఆ రోజు పెద్ద ఆయన కె కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో మనము ప్రాజెక్టులు తీసుకొని వచ్చాము, ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క పొలం దాకా మనం నీళ్లు తీసుకొని పోయి మన బంగారం మనం పట్టించుకునే తట్ల మనం చేస్తామని మనం చేసుకుంటున్నాం. మరి ఇసుక మీ అందరికీ తెలుసు, ఈ రోజులో ఇసుక కొనాలంటే 5,000 నుంచి 10,000, టిప్పర్ అయితే 20-30,000. మరి ఇసుక తోలుకొని ఇసుక స్మగ్లింగ్ చేస్తారు. ఇసుకనే కాదు మద్యం సప్లై చేస్తారు, తోటల్లో దాచి పెడతారు, ప్రజల పాస్బుక్లు గుంజుకుంటారు. ప్రతి ఒక్క అక్రమము మన పత్తికొండ మన వెల్దుర్తి మండలంలో జరిగింది అని నేను సభపూర్వకంగా చెప్తున్నాను. మరి ఇవన్నీ మనము ఈ సంకల్ని మనమందరూ తెప్పుకోవాలా. వచ్చే 13వ తారీఖు మనమందరం కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసి ధైర్యంగా మనం పోలీస్ స్టేషన్లో కాడిపోయి ఎవరన్నా కానీ ఆపినా కానీ ఆగకుండా రెండు ఓట్లు ఇస్తారు, రెండు కూడా సైకిల్ గుర్తుకు వేసి మీరందరూ మన ఊర్లని బాగుపెడితే ఈ ఛాన్స్ లో మీరు కూడా భాగస్థులు అవుతారని కోరుతూ సెలవు తీసుకుంటారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.
పెట్టడానికి అది దానికి వచ్చినాయి ఓపెన్ చేస్తే నెట్ అయిపోతుంది నువ్వు అట్లా పెట్టి పోనీ బాబు పోనీ బాబు పోనీ అది ఉండాల్సిందే అది ఆల్రెడీ ఇంకోటి అది రెండు పెట్టాల్సింది కదా చెప్ప సైడ్ Song mixed by DJ Brown. Come to the party. పైన
ఊర్లో వాళ్ళంటే ఊర్లో వాళ్ళ ఆ ఊర్లో ఆటో వాళ్ళ నమస్తే. ఓకే ఓకే ఒక్క నిమిషం సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతుంది సార్ ఇప్పుడు కదా మనగా తినాలని చెప్తారు. మంచి వార్డ్ నెంబరు ఏదైనా ఒక్క క్వశ్చన్ తెలియజేసేవన్నా మూడు పులిసల కిలో
వచ్చినానా రేపు గుంటుపల్లిలో ఉంటుంది చూడు. సైకి నీళ్ళు పడింది కదా కాదు గుంటుపల్లిలో ఉంటుంది చూడు. ఎప్పుడు రేపు మళ్ళనా కాదు చెప్తా నీకు అది కూడా గుర్తు మాట ఓకేనా పని చేస్తున్నా వీడియో మంచి